యేసు ప్రభు అంటున్న మాట, మనం వింటున్నటువంటి మాట, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. దేవుని ప్రజలారా, మనం దేశంలో, లోకంలో ఎంతో మందిని మనం చూస్తున్నాము. వారు చేసిన పాపములు, వారి పాపములు వారిని తరమటం మనం చూస్తున్నాం. వారిని శిక్షకు పాత్రులుగా చేయటం, శ్రమలకు పాత్రులుగా చేయటం, నష్టాలకు కష్టాలకు పాత్రులుగా చేయటం, అంతేకాకుండా ఈ లోక సంబంధమైన మరణానికి, నరకానికి పాత్రులుగా పాపములు చేయటం మనము చూస్తున్నాం. చాలా మంది బలహీనులు, రోగులు చేసిన పాపముల వలన అవటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలారా, పాపము ఎంత ప్రమాదకరమో, ఎంత డేంజరో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయటానికే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేయును అని లోకం అంతా కూడా వినిపించబడుతున్నటువంటి గొప్ప సత్యం. ప్రతి పాపము యేసు రక్తము ద్వారానే తొలగిపోయింది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకా ఏమంటే రాయబడింది అని అంటే, దాసుడు ఇంటిలోనికి రాడు కదా, ఇంటిలో ఉండడు కదా, దాసుడు దాసుడే. అలాగే ఆ ఇంటికి యజమాని కుమారుడు ఉన్నాడు. చూసారా, యజమానుడు యొక్క కుమారుడు ఉన్నాడే, ఇంటిలోకి వస్తాడు, ఇంటిలో ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు యజమానుడి యొక్క కుమారులు, కుమార్తెలు, మీరు దాసులు కాదు, దాసి యొక్క కుమారులు, కుమార్తెలు కారు, మీరు నా ఇంటి వారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మలను స్వతంత్రులుగా చేశాను. అయితే మీరు దాసులుగా ఉంటున్నారు, దాసులుగా మారిపోతున్నారు. చేసేటువంటి తప్పులు, పాపాలు, పొరపాట్లను బట్టి మనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడండి, స్వాతంత్రం ఇచ్చాడండి. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దేనికైతే దాసులుగా ఉన్నామో దాని నుంచి, దేనికైతే మనము బానిసలుగా ఉన్నామో దాని నుంచి దేవుడు విడిపించి స్వతంత్రులుగా చేశాడు కదా. దేని నుంచి?